దొంగల రాజ్యం దోపిడి రాజ్యం డౌన్ 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 కాంగ్రెస్ ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం పోలీసులు నశించాలి ఆనందన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి హరీష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి మహేష్ రెడ్డి గారిని వెంటనే ఈరోజు హరీష్ రావు గారి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు రాపోల్ మరియు కల్లాపూర్ గ్రామంలో దాదాపు 1200 ఎకరాలు ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి ఎవరైతే బీద రైతులు ఉన్నారో, గతంలో రైతులకు ఏదైతే భూములు ప్రభుత్వం పంచిన భూములు ఉన్నాయో దాంతోపాటు పట్టా భూములను కూడా తీసుకొని ఈరోజు ఇండస్ట్రియల్కు అమ్ముకోవాలనే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పోయినా భూముల చుట్టే తిరుగుతూ ఉన్నాడు. మనం అందరం కూడా రోజు గమనిస్తూ ఉన్నాం. ఈరోజు మూసీ ప్రాజెక్టు అక్కడ కూడా వాళ్ళనందరినీ కూడా రోడ్డున పడేసి మూసీ ప్రాజెక్టు పేరుతోటి ఈరోజు అందరినీ కూడా ఇబ్బంది పెడతా పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు ఇండస్ట్రియల్ అని చెప్పి చూసినాం, జైళ్ళకు పంపించడం జరిగింది. దాదాపు 1 నెల రోజులు వాళ్ళు కూడా జైలు శిక్ష అనుభవించడం జరిగింది. అయినా కూడా వినకుండా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఆ భూములన్నీ కూడా గుంజుకుంటాను, పెద్దవాళ్లకు ఎవరైతే ఇండస్ట్రియల్ వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళకు అమ్ముకుంటానే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి ఒక విధానానికి నిరసనగా గౌరవ మాజీ శాసనసభ్యులు మన కొప్పుల మహేష్ రెడ్డి గారు గతంలో వారం 15 రోజుల నుంచి ఈ రాపోల్లో ఎవరైతే నిరసన దీక్ష చేస్తూ ఉన్నారో వారికి మద్దతుగా ఉంటూ మొన్న సబితా ఇంద్రారెడ్డి గారు కూడా రావడం జరిగింది. జిల్లా పార్టీ అధ్యక్షులు డాక్టర్ ఆనంద్ గారు కూడా మేమందరం కూడా వికారాబాద్ నియోజకవర్గం నుంచి కూడా వెళ్ళడం జరిగింది. ఆ రోజు హరీష్ రావు గారి పర్యటన 7వ తేదీన పెట్టి వాళ్ళకందరూ కూడా మద్దతు తెలపడానికి వస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు ప్రభుత్వం భయపడి, హరీష్ రావు గారి పర్యటనకు భయపడి ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఈరోజు ప్రజలకు పోతున్నాయి, ప్రజలలో మేమంతా కూడా చులకన అయిపోతామని చెప్పి భయపడి ఈరోజు నాయకులను అరెస్ట్ చేయడం నిజంగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు హరీష్ రావు గారిని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది, సబితా ఇంద్రారెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది, జిల్లా పార్టీ అధ్యక్షులు ఆనంద్ సార్ గారిని కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి గారిని ముందుగా అరెస్ట్ చేసి దారూర్ పిఎస్కు తరలించడం జరిగింది. అక్కడ మేమందరం కూడా మహేష్ రెడ్డి గారికి మద్దతుగా పిఎస్కు వెళ్దామనే లోపలనే మళ్ళీ ఇక్కడ బంటారంకు తీసుకురావడం జరిగింది. బంటారంలో పిఎస్లో కూడా ఇప్పుడు కూడా పోలీస్ అధికారులు ఎవరిని కలవనీయకుండా ఈరోజు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో, ప్రజలు ఏదైతే వ్యతిరేకిస్తున్నారో దానికి మద్దతు తెలపడమే ఈరోజు ప్రజల యొక్క తప్ప, ఈరోజు ప్రతిపక్షాల యొక్క తప్ప మనం ఒకసారి ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి గారు అంటా ఉన్నారు, నిన్న మేము ఎవరిని నన్ను రోజు తిడుతూ ఉన్నారు, అయినా నేను ఎవరిని ఏమంటలే, కక్ష సాధింపు చేస్తలే, కక్ష సాధింపు చేయలే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇది కక్ష సాధింపు కాదా? ఈరోజు ప్రజలు ఏదైతే కోరుకున్నారో, ప్రజలు ఏదైతే వ్యతిరేకిస్తున్నారో దానికి మనము ప్రతిపక్షం ద్వారా మేము మద్దతు తెలిపితే తప్ప అని చెప్పి ఈరోజు సందర్భంగా అడుగుతా ఉన్నా. ఈరోజు రామ్మోహన్ రెడ్డి గారు అక్కడ ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళ మీద చెప్పినట్టు, మొన్న మీరు లగచర్లలో ఎవరైతే చేసిరో వాళ్ళందరినీ ఇట్లా సంగారెడ్డి జైలుకు పంపించినామో మిమ్మల్ని అందరినీ కూడా మీరు ఇట్లా వ్యతిరేకిస్తే ఇప్పుడు సంగారెడ్డి జైలు ఖాళీగా ఉంది, నేను అక్కడికి పంపిస్తానని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇదంతా కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రభుత్వం 6 గ్యారెంటీల పేరుతో 420 హామీలు ఇచ్చి ఈరోజు ప్రభుత్వం చేతగానితనం వల్ల వాళ్ళందరూ కూడా ప్రజలు ఇప్పుడు ఇవన్నీ కూడా అడుగుతా ఉన్నారు, ఎట్లా డైవర్ట్ చేయాలి, ఎట్లా ముందుకోవాలి, ఎవరిని కూడా ఈ భూముల పేరుతోటి పబ్లిక్ను డైవర్ట్ చేసి ఈరోజు పరిపాలన సాగిస్తున్నటువంటి విషయం మనం అందరం గమనిస్తూ ఉన్నాం. ఈరోజు మేమందరం ఒకటే కోరుతా ఉన్నాం, అయ్యా నీకు పరిగి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పెట్టాలనుకుంటే ఈరోజు రాకంచెర్లలో దాదాపు 1000-1500 ఎకరాల భూములు ఉన్నాయి. మహేశ్వరంలో కూడా గతంలో ప్రభుత్వం 14,000 ఎకరాలు సేకరించింది. ఇంకా ఇప్పుడు నువ్వు మళ్ళీ వచ్చి 16,000 చేసి 30,000 ఎకరాలు చేసినావు. అక్కడ ఒక ఇండస్ట్రీ రావట్లేదు, నీ ప్రభుత్వాన్ని ఎవరు నమ్మట్లే, నువ్వు పోయి దావోస్ పోయి ఒక ఫ్యాక్టరీ కూడా తీసుకురాలే. అయినా ఇప్పుడు మళ్ళా నువ్వు ఇండస్ట్రియల్ పేరుతోటి ఈ విధంగా ప్రజలను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఈరోజు మేము అక్కడికి వెళ్ళాం, మొన్న కాలాపూర్ రాపోల్ రైతులందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. మహిళా సోదరి మనులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతులందరూ కూడా అయ్యా మేము ఈ భూమి మీదనే ఆధారపడి ఉన్నాం, ఈ భూమి లేకపోతే మాకు బతుకు లేదు, మేము సావొకటే శరణ్యం అని చెప్పి మాట్లాడిన పరిస్థితి కూడా మేము స్వయంగా చూసినాం. కాబట్టి ఈరోజు హరీష్ రావు గారి పర్యటనకు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు. పరిగి నియోజకవర్గం మొత్తం కదలి వస్తున్నదనే ఒక భయభ్రాంతులకు గురై ఈరోజు మీరు మహేష్ రెడ్డి గారిని, హరీష్ రావు గారిని, సబితా ఇంద్రారెడ్డి గారిని, జిల్లా పార్టీ అధ్యక్షులు ఆనంద్ గారిని కూడా మీరు అరెస్ట్ చేయడం జరిగింది.
ఈ అరెస్టులకు భయపడేది లేదు, బెదిరేది లేదు, అదిరేది లేదు. నీ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం, ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటాం, ప్రజలకు ఏదైతే అవసరం ఉందో దానికి మద్దతు తెలుపుతూనే ఉంటామని చెప్పి మేము తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకు, ఇప్పటికైనా మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఏమైతే కోరుకుంటున్నారో దాన్ని మీరు అంగీకరించాలని చెప్పి మేము తెలియజేస్తాం.